అమ్మవారు పార్వదేవి అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకురాలు మాడ పరాశక్తి బ్రహ్మరాంబిక శాంభవి భవాని భక్త చింతామణి భగవాని శక్తిగా అమ్మవారు పార్వతి పరమేశ్వరుణ్ణి కళ్యాణమాడింది. పార్వతమ్మ పంచానికిరుడల్లో ఉన్నది. పరమేశ్వరుడైన లోకాల శంకరుడు ఎండి కొండల్ల నిష్ట గరిష్ట తపోనిష్ఠుడై ఉన్నాడు. మరి శంకరుణ్ణి మించిన దాత లేడు, పార్వతమ్మను మించిన మాత లేదు. పార్వతీ పరమేశ్వర భక్తులు పూర్వక నగరములు అనేకులు ఉన్నారు. అందులో ఇక్కడికి దగ్గర ఉన్నది ఈశాన్యమూల తోడ పుట్టిందిరా ఉత్తరాగిరి పట్టమే ఉత్తరాగిరి పట్టమే వాడు కుంతలేశ్వర మహారాజు తన భార్య శకుంతల దేవి వాళ్ళకి చూడ ఎండి వేడానికి చూడ బంగారు మేడలు దాని మేడలు లక్క మేడలు దూదమాడ దాని మేడలు గవరాడ ఘనమైన బిడ్డలు చక్కల కొద్ది ఎండి ఉన్నది, మడుగుల కొద్ది బంగారం ఉన్నది. నా ఇంటి ఉండి ఎందుకు అమ్మా అమ్మాని పిలువని పిల్లలు లేరు, బాబాని పిలువ వాళ్ళకు కొడుకులు లేరు. మరి అందుకే అంటారు అపుత్రస్య గతిర్నాస్తి గృహం శూన్యం అన్నారు. ఎవరికైతే పుత్ర సంతానం ఉండదో మరి వారికి ఎటువంటి ఇహమంతు ముక్తు లేదు, పరమంతు ముక్తు లేదు. కొడుకులు ముట్టాలి, కోట్లు సంపాదించాలి, కూసుండి కుంగలింటారని అమ్మనాన్న కోరుకోరు. పుత్రుడు జన్మించేందుకంటే పున్నామన అల్కం నుంచి విముక్తి చేస్తానికి. మరి ఈ కట్టలి ఇంటి ముంగట ఉండరాదు, కాయని పూయని చెట్టు మొక్కలు ఉండరాదు. మరి ఈయనని కట్టలి ఇంటి ముంగట ఉండరాదు, నిండని పండని చెరువు మొక్కలు చూడరాదు, కనిపెంచని ఆడిదాని మొక్కలు చూడరాదు అంటారు. నేను ఆడపుడుగా ఉండి జన్మనెత్తి ఒకరికి జన్మనీయకపోతే నా జన్మెత్త స్వార్థకత చెందుద్ది. ఇప్పుడే నా భర్త తోడి సెలవు తీసుకొని ప్రపంచం లోపల వారానికి ఒక అంగడి, నెలకొక పండుగ, సంవత్సరానికి ఒక జాతర నడుస్తుంది. అయ్యా మరి తిరుపతి, శ్రీరంగం, కాశీ, గయ, అయోధ్య, తెలుగులవాడ, పండలాపురి, దీనమ్మ తిరణాలు, జానమ్మ జాతరలు తిరిగి పట్టరా అని తరసులు బట్టి పరమాత్మను మెప్పించి ఫలం తెచ్చుకుంటా. మరి నేను ఒంటరికి ఎట్లా పోవాలి? ఆడవాళ్లకు ఆడవాళ్ళు తోడంటారు కదా. నా వెనువెంబడి అడుగు దాసిని కత్తెలు తీసుకొని పూజలు పోతారని దాసి వంటల వెలుసుకుంటున్నది ఆ శకుంతల దేవి. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళు డాన్స్ మాస్టర్. మంగళం వేదోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు. తథాస్తు. రామోజు సంగీత గారు సామాజిక సేవకురాలు మరియు విశ్వ హిందూ పరిషత్ కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షులు. వీళ్ళు హిందూ మత ప్రచారంలో తన వంతు కృషిని